బిడ్డలారా, దేవుని వాక్యములో అపోస్తలుల కార్యాల గ్రంథం 10వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు చదవండి బిడ్డలారా. ఇటాలీ పటాలము అనబడిన పటాలములో దేవునికి మహిమ కలుగును గాక. స్తోత్రం చెప్దామా? బిడ్డలారు గమనించండి, చాలా చక్కగా ఇక్కడ కొర్నేలి గారి గురించి మరి చక్కటి విషయాలు రాయబడి ఉన్నాయి. ఈ కొర్నేలి శతాధిపతి అంటే 100 మంది మీద లీడర్ అండి. 100 మంది మీద అధిపతి. వాస్తవానికి 100 మంది సైన్యం మీద అధిపతి. ఇతనికి అసలు ఖాళీ లేనంత బిజీ షెడ్యూల్ కలిగి ఉంటాడు. అలాంటి శతాధిపతి అంట అంతటి ఉన్నతమైన స్థాయిలో ఉన్నప్పటికీ, దేవుడు అతనిని అంత ఘనపరిచినప్పటికీ, తాను తన ఇంటి వారందరితోనంట చాలా భయము భక్తి కలిగి ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేసే అలవాటు కలిగి ఉన్నాడంట. హల్లెలూయా. ఖచ్చితంగా మనము ఈ లక్షణం కలిగి ఉండాలి. ఏ లక్షణం అండి? ఇక్కడ అన్నాడు, కొర్నేలి ఒకరోజు కాదు, ఒక వారం కాదు, ఒక నెల కాదు, ఒక సంవత్సరం కాదండి, తాను నిత్యము ప్రార్థన చేసేటటువంటి అలవాటు కలిగిన భక్తి గలవాడట. చూడండి, భక్తి అంటే ప్రార్థనే. మనము రోజు యేసయ్యతో గడపటం, మన కుటుంబాల కొరకు, పిల్లల కొరకు, సంఘము కొరకు, సేవకుని కొరకు, దేశము కొరకు, మనుషులందరి కొరకు మనము మానకుండా అనుదినము కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేటటువంటి అలవాటుని కలిగి ఉండాలి. అలాంటి అలవాటు మనం కలిగి ఉంటేనండి ఎంతో మంచిది అని సేవకుడిగా, నాకు దేవుని సేవకుడిగా మీకు తెలియచేస్తూ ఉన్నాను. స్తోత్రం చెప్పండి. చూడండి, నిత్యము చక్కటి అలవాటు ఉందంట ఎవరికి? కొర్నేలికి. అతను ఇంకా ఏమని చెప్తున్నారంటే, అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన. చూడండి, ధర్మము అంటే దాతృత్వం కలిగిన వాడట. చెప్పండి, ఏం కలిగిన వాడంట? ఒకసారి యాకోబు పత్రిక 1వ అధ్యాయము చివరి వచ్చిన ఎవరైనా చదవండి బిడ్డలారా. 1వ అధ్యాయము చివరి వచ్చిన, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్లను వారి ఇబ్బందులలో పరామర్శించుటయు. 26 నుంచి చదువు నాన్న. ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గాలవాడనని అనుకుని ఎడల అంటూ, అసలు సరైనటువంటి భక్తి ఏదంటే దిక్కులేని పిల్లలను పరామర్శించటం, తర్వాత
చూడండి, ఇహలోక మాలిన్యము అంటించుకోకుండా జాగ్రత్త పడడం. దేవుని స్తోత్రం. కొర్నేలీలో ఈ గుణగణాలు ఉన్నాయండి. కొర్నేలీలో ఈ లక్షణాలు చక్కగా వెల్లువెబ్బుకుతాయి. దేవుని స్తోత్రం. ఏమని సెలవిస్తూ ఉంది ఇక్కడంటే, నోటికి కళ్ళెం పెట్టుకోవాలండి. భక్తి అంటే ఏంటి నేను చెప్పనండి. ఒక చోట ఉంటుంది, ఎక్కువగా మనం అధికంగా మాట్లాడుట వలన భక్తిహీనులు అయిపోతున్నారని ఉంటుంది. వ్యర్థమైన మాటల వలన మనం ఏమవుతున్నాం, నేను చెప్పనా, వేస్ట్ మాటలు మాట్లాడితేనండి, వ్యర్థమైన మాటలు మాట్లాడితే మన మీద ఉన్న అభిషేకం ఏమవుద్ది, పాడైపోద్ది. అసలు శరీర సంబంధమైన మాటలు కానీ, సరసోక్తులకి సంబంధమైన మాటలు కానీ, ఏమండి, దేవునికి ఇష్టం లేనటువంటి పదజాలాలు మన నోటంట రాకూడదు. దేవునికి ఇష్టం లేని పదజాలాలు, దేవుడు ఒప్పుకొనని పదజాలాలు, వాక్యానికి విరోధమైన పదజాలాలు మన నోటంటే ఏమవ్వకూడదో, రాకూడదు. అక్కడ ప్రజలకి బహుధర్మం చేస్తూ ఉన్నాడట. ఎక్కడ కూడా భక్తి అంటే ఏంటి ఏమండి, ఆతిథ్యం చేయటం. దేవునికి స్తోత్రం. ఆతిథ్యం చేయటము, తర్వాత దేవుని బిడ్డలారా మరి ఇతరులను చేర్చుకోవడం, సంఘాన్ని చేర్చుకోవడం, మరి చక్కగా చారిటీ కలిగి కూడా ఉండడం అనేది భక్తిలో ఒక భాగం కింద చెప్తున్నాడు. తర్వాత మూడోది ఏం చెప్తున్నాడంటే, ఇహలోక మాలిన్యం అంటకూడదు మనకి. సెల్ ఫోన్ల వల్ల కానీ, టీవీల వల్ల కానీ, లోక సంబంధమైన వ్యక్తుల వల్ల కానీ మన హృదయంలో అపవిత్రత అనేది పని చేయకూడదంట. స్తోత్రం. మన హృదయంలో లోక సంబంధమైనవి పని చేయకూడదు. ఒకవేళ అలా పని చేస్తేనండి బిడలారా, మన భక్తి వ్యర్థమైపోతుంది. లోకము, లోకాశలు, పాపము, పాప సంబంధమైన వాంఛలు మన హృదయాలలో పని చేయకూడదు. చాలామంది రెండు పడవల మీద ఉంటారండి. రెండు పడవల మీద అటు లోకాన్ని కోరుకుంటాడు, ఇటు యేసుక్రీస్తు ప్రభుని కోరుకుంటాడు. కానీ నేను చెప్పనా, వారు బ్రతికున్నంత కాలం అది వాళ్ళకు ఉపయోగపడద్దు, కానీ చనిపోతే వారు నిత్యరాజ్యానికి వెళ్ళరండి. స్తోత్రం చెప్పండి. బ్రతికున్నంతకాలము మరి మనం ఎలాగ బ్రతికినా మనకంత పెద్ద ఇబ్బంది ఉండదు. అని చనిపోయిన తర్వాత మాత్రం నిశ్చయముగా నరకానికి వెళ్ళిపోతాం. దేవుడు తన రాజ్యానికి యాక్సెప్ట్ చేయడు. స్తోత్రం చెప్పండి. ఇక్కడ చెప్తున్నాడు కొర్నేలి గురించి. అతడంట, ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రజలకు ధర్మం చేస్తూ ఉన్నాడట. రెండవది ఏంటంటే, ప్రజలకు ధర్మం చేస్తూ రెండవది ప్రార్థన చేస్తున్నాడంట. ఆది అపోస్తులు కూడా ఈ గుణగణాన్ని కలిగి ఉన్నారు. ఏంటి? ప్రజలకు ధర్మం చేయొచ్చు. తమకు కలిగి ఉన్నదంతా సంతృష్టిగా ఉంచుకున్నారట. వారి అక్కరల కొద్దీ అందరికీ పంచిపెట్టి, వారిలో ఎవరికి కొదువు లేకుండా ఆదిమ సంఘములో మరి పేదల అవసరతలు, దిక్కులేని వారి అవసరతలు తీరుస్తూ చక్కటి పరిచర్య చేసినట్లుగా దేవుని వాక్యం ఉంది. కొర్నేలీలో ఇంకొక లక్షణం ఉందండి. అది మనలో కూడా ఉండాలని సేవకుడిగా నేను కోరుకున్నాను. ఏంటి ఆ లక్షణం అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, శతాధిపతి కానీ తాను ఎవ్రీడే ప్రార్థనా జీవితం కలిగి ఉన్నాడు. స్తోత్రం. చూడండి, తనకున్నటువంటి ఆ సంపదను బట్టి కానీ, అధికారాన్ని బట్టి కానీ, తనకున్న సంపదను బట్టి కానీ, తనకున్న అధికారాన్ని బట్టి కానీ, తనకున్న తన బిజీని బట్టి కానీ, తనకి శతాధిపతి అంటే చాలామంది గౌరవిస్తారండి, పేరు ప్రఖ్యాతులు ఉన్నవాడు. కానీ అవన్నీ మర్చిపోయాడండి. అవన్నీ మర్చిపోయి ప్రభు దగ్గర
చక్కగా ఒదిగి దేవుని బిడ్డలారా తగ్గించుకుని చక్కటి ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్నాడు. హల్లెలూయా. ఇంకొక ఆయన బైబిల్లో ఇంకొక ఆయన ఉంటాడు కొత్త నిబంధనలోని 8వ అధ్యాయం 9వ వచనం తేవండి. మత్తయి సువార్త మత్తయి సువార్త 8వ అధ్యాయము 9వ వచనం. నేను కూడా అధికారముకు లోబడిన వాడను, నా చేతి కింద చాలామంది సైనికులు ఉన్నారయ్యా. నేను ఒకడిని పొమ్మంటే పోతాడు, రమ్మంటే స్తోత్రం చెప్పండి ఒకసారి. అమ్మ వాక్యం వింటున్నారా మీరు? చక్కగా వినాలి. హల్లెలూయా. చూడండి, ఒక అతను యేసుప్రభు కపెర్నహూములోనికి యేసుప్రభు ప్రవేశించినప్పుడు అక్కడ కూడా నేను ఏమన్నాను, శతాధిపతి అంటే 100 మీద అధికారి. ఇక్కడ కూడా ఇంకో శతాధిపతి ఉన్నాడు. ఆయన కూడా ఏమంటున్నాడు, అయ్యా నేను కూడా ఒక అధికారానికి లోబడిన వాడని. ఒకడు పొమ్మంటే పోతాడో, రమ్మంటే వస్తాడో, ఈ పంచెయ్యి అంటే చేస్తాడో, కానీ నీవు నా ఇంటికి రావడానికి నేను యోగ్యుడని కాను. అసలు అంత తగ్గింపో చూడండి. మా ఇంటికి నువ్వు రావడానికి నీవు చాలా పరిశుద్ధుడవో ఉన్నతమైన దేవుడవు నాయనా. అయితే నీ నుంచి నేను కోరుకునేది ఏంటంటే ఒక మాట, ఒక చిన్న మాట పలికంతే. నా బిడ్డ పక్షవాయువుతో బాధపడుతున్నాడు. మీరు ప్రార్థన చేస్తూ ఒక్క మాట పలికితే చాలయ్యా, నా కొడుకు ఏమవుతాడు, నా బిడ్డ బాగైపోతాడు. చాలామంది దైవజనుడు వ్యక్తిగతంగా ప్రార్థన చేసింది వాళ్ళకి తెలియదు, కానీ మైకులో చిన్న ప్రార్థన చేస్తే పొంగిపోతారు. మరి అదేం అలవాటు నాకు తెలియదు. అలా చేయడం తప్పని నేను అంటలే. మైకులో ప్రార్థన చేయాలి. కొన్నిసార్లు దైవజనుడు చెయ్యొచ్చు, చేయటం మర్చిపోవచ్చు. నేను చెప్పనా, దేవుడు మా తండ్రి గారి ద్వారా నాకు నేర్పించిన ఒక విధానం ఏంటంటే, తెల్లవారుజామున లేవగానే 3 గంటల నుంచి 6 గంటల వరకు లేదా 5 గంటల వరకు మన సంఘంలో ఎంతమంది ఉన్నారో నాకు ప్రతి ఒక్కరి పేరు తెలుసు, పిల్లలతో సహా తెలుసు. చెప్పమంటే నేను చెప్తాను. పిల్లలతో సహా ప్రతి ఒక్కరి పేరు తెలుసు, వాళ్ళ సమస్య తెలుసు. ఉదయాన్నే నేను ఏదైనా మీటింగ్కి వెళ్ళి బహుశా అలసిపోయి లేవలేకపోతే తప్ప ఇంటికాడ ఉన్నంత సాధ్యమైనంత వరకు కొన్నిసార్లు మీటింగ్కి వెళ్ళినా వచ్చి ప్రార్థన చేస్తాను తెల్లవారుజామున. ప్రతి కుటుంబం కొరకు, ప్రతి వ్యక్తి కొరకు దేవునికి స్తోత్రం. నేను చెప్పనండి, పరలోక సంపదను మనం సంపాదించుకోవాలంటే, పరలోక మహిమను మనం సంపాదించుకోవాలంటే, పరసంబంధమైన ఆశీర్వాదములు మనం పొందుకోవాలంటే మనం మోకరిస్తేనే జరుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. భక్త సింగర్ అనే దైవజనుడు బిడ్డలారా, ఒక రోజున ఇన్కమ్ ట్యాక్స్లు తర్వాత కొంతమంది అడిగారట, ఏమని, మీకెంత ఎలా వస్తుంది, మీరు ఇన్ని స్థితి ఇవన్నీ మీరు ఎలా చేయగలుగుతున్నారంటే, ఆ దైవజనుడు తీసుకొచ్చాడంట, చూపించాడంట తన ప్రార్థనా గదిని. ఇదిగో నాయనా, నేను ఇక్కడ మోకరిస్తాను, ఇక్కడ నేను మోకరించి యేసు ప్రభుని అడుగుతాను, ఆయన నాకు సమస్తాన్ని దయచేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం అంటది, మీరు చింతపడకుండా మీ చింత యావత్ ఆయన మీద పెట్టండి, కృతజ్ఞతాపూర్వకంగా మీ మనవలు ఆయనకి తెలియచేయండి, అప్పుడు మీ ప్రాణములకు సమాధానము నెమ్మది తెప్పరిల్లపడు దొరుకుతుంది అని దేవుని వాక్యం ఉంది. నేను అంటాను, మన వ్యక్తిగతంగా నా వైపు చూస్తూ వాక్యం వినాలి. వ్యక్తిగతంగా మనం చేసే ప్రార్థన మూలముగానే పరలోక సంపదను మనం సంపాదించుకోగలుగుతాం, పరలోక మహిమను మనం పొందుకోగలుగుతాం, పరసంబంధమైన దీవెన మన మీదకి వస్తుంది. ప్రార్థనే. నీ పిల్లల భవిష్యత్తులు కట్టబడాలన్న ప్రార్థనే. వింటున్నారా? ఒకసారి పాలాంగిచో గారి దగ్గరికి ఒక సిస్టర్ గారు వచ్చినమైనది కానీ, ఆత్మ సంబంధమైనది కానీ, భూ సంబంధమైనవి కానీ
మనము రావాలి, మన జీవితాల్లో ఉండాలి అంటే మనం ఖచ్చితంగా ఏం చేయాలి? ప్రార్థనే చేయాలి. ఒక నెల రోజులు నువ్వు దేన్ని నిజంగా నేను చాలా విశ్వాసంతో చెప్తున్నానండి. ఒక్క నెల రోజులు మన బిడ్డలో, లేదా ఒక 40 రోజులు మన సంఘ బిడ్డలో రోజుకొకరు మానకుండా ఉపవాసం రోజుకొకరు ప్రకటించుకుని, ఏమండి, లేకపోతే ఒక్కొక్కరు 2 రోజులు ప్రకటించుకుని, లేకపోతే వారానికి రోజు ప్రకటించుకుని ఉపవాసం ఉండి మోకాళ్ళ మీద పడి మ్యాక్సిమం 3 hours 2 hours ప్రేయర్లో కూర్చొని, ప్రభువా ఆ విషయంలో నువ్వు కృప చూపించండి. మందిరం యొక్క స్థలం నిర్మాణం కొరకు నేను చెప్పనా, మందిరం స్థలం వచ్చిందంటే మందిరం ఇంచుమించు 6 నెలలలోపు అయిపోతుంది. యథార్థంగా చెప్తాను, 6 నెలలలోపు అయిపోతుంది. ఎందుకంటే ఫస్ట్ ప్రారంభమే మనకు ప్రారంభ డోర్సే మన స్థలం. అందుకని సంఘం ఏం చేయాలంటే ఈ అంశాల కోసం ప్రార్థన చేయాలి. దైవజనుడు దర్శనం మోయడం అంటే ఏంటి? ఎరా అమ్మా చెప్పండి. దైవజనుడు సొలొమోను పల్లకి 60 మంది శూరులు అని ఉంటుంది. ఇప్పుడు పల్లకీని ఎంతమంది అయినా మోయొచ్చు, మందసాన్ని 4 మొయ్యాలి. మనం పరసంబంధమైన కృపను పొందాలంటే ఏం చేయాలండి? ఏం చేయాలి? ప్రేయర్ అండి. భూ సంబంధమైన ఆశీర్వాదం అనండి అమ్మా. భూ సంబంధమైన ఆశీర్వాదం, పర సంబంధమైన ఆశీర్వాదం, ఈ 2 మనకు కావాలి ఖచ్చితంగా. మనకు మంచి ఇల్లు కావాలి, మనకు మంచి బండి కావాలి, మంచి కారు కావాలి. ఇస్తాడో నీ నమ్మకత్వం, నీ ప్రార్థన, నీ యథార్థత. ఇప్పుడు మన బిడ్డల్లో మనం ఎవరిని నమ్ముతామో ఆడి చేతులు అన్నీ పెట్టేస్తాం. మనకి 2 కొడుకులు ఉన్నాయి, 3 కొడుకులు ఉన్నాయి, 4 కొడుకులు ఉన్నాయి. మనం ఏం చేస్తాం? ఇచ్చేస్తాం. ఏమని ఇచ్చేస్తాడండి? దేవుడు నీ నమ్మకత్వాన్ని చూసి, నీ యథార్థతను చూసి, నీ భక్తిని చూసి, నీ విశ్వాసాన్ని చూసి, నీవు అడగకపోయినా నీకు అవసరమైనవి, నేను చెప్పను, కొన్ని కాలం నీ జీవితంలో ఆరోగ్యం ఇచ్చాడు, ఐశ్వర్యం ఇచ్చాడు, శ్రమల్లో నీకు తోడుగా ఉన్నాడు, కష్టాల్లో నీకు తోడుగా ఉన్నాడు. ఎన్నో ప్రమాదాలు వచ్చాయి, ఎన్నో శ్రమలు వచ్చాయి. వీటన్నిటిలో నీకు తోడు లేడా? వీటన్నిటిలో నిన్ను ఆదరించలేదా? మరి వీటన్నిటిలో నిన్ను ఆదరించిన దేవుడు చిన్న చిన్న సంగతులకి నిన్ను ఎందుకు వదిలేస్తాడో? నీ మీద ఎందుకు అశ్రద్ధ చూపిస్తాడో? నీ మీద ఎందుకు పట్టనట్టు ఉంటాడు ఆయన? కాదు బిడ్డ, నేను చెప్తున్నాను ఖచ్చితంగా, దేవుడు చేయగలిగిన సమర్థుడు. నీ విశ్వాసము, నీ భక్తి. ఇప్పుడు కొర్నేలి దేవుని బిడ్డలారా బాగా గమనించండి. కొర్నేలి అండి మొదటిగా తన స్థాయిని వదిలేశాడు. హల్లెలూయా. నేను చెప్పనా, మన స్థాయి వదిలేయాలి. మన స్థాయి వదిలేయాలంటే మన డిగ్నిటీ పోగొట్టుకోకూడదు. మనం డిగ్నిటీగా ఉండాలి, ఒక స్థాయిలో, ఒక రేంజ్లో ఉండాలి. కానీ ప్రార్థన దగ్గరికి, భక్తి విషయానికి వచ్చేటప్పటికి, ఆత్మీయ జీవితానికి విషయానికి వచ్చేటప్పటికి స్థాయిలు, రేంజులు ఏమండి ఎట్లాంటివి చూడకూడదు. ఇప్పుడు శతాధిపతి, 100 మంది మీద లీడర్షిప్ ఉన్నవాడు, అసలు చిటికెత్తే 100 మంది వచ్చి పని చేస్తారు ఆయనకి. అలాంటి వాడండి, నమ్ముతారా దేవుని బిడ్డలారా? యేసయ్య పాదాల దగ్గర గడుపుతున్నాడు. నాకు తెలిసి ఉపవాసాలు చేసి ఉంటాడో, గోనె పట్ట కట్టుకుని ఉంటాడో, మందిరానికి వెళ్ళిన అనుభవం ఉంటుంటుంది. తనకంటే కింద స్థాయిలతో పాటు కింద కూర్చుని ఉంటాడో. ఎందుకంటే కొర్నేలికి ఆ కృప దేవుడిచ్చాడు, ఆ తగ్గింపు తనకి ఇచ్చాడు. ఇక్కడ శతాధిపతి కూడా అంటున్నాడు, నాయనా ఒకని రమ్మంటే వస్తాడు, ఒకడు పొమ్మంటే పోతాడు. నా రేంజ్ అదయ్యా, కానీ అది కాదు, నువ్వు ఒక్క మాట చెప్పు చాలు. ప్రభువా నీవు రావటానికి నేను యోగ్యుణ్ణి, అర్హుణ్ణి కాను నాయన అంటాడు శతాధిపతి. స్తోత్రం చెప్పండి. అప్పుడు 10వ వచనంలో ప్రభు అంటాడు, ఇశ్రాయేలీలలో నేను ఇంత విశ్వాసం ఉన్నట్టు చూడలేదు. అసలు అతనికి ఎంత విశ్వాసం ఉందంట అమ్మా, దేవుని మాట మీదే ఆధారపడిపోయి అంత విశ్వాసము.
మాట అంటే వాక్యము అనండి. నేను చెప్పనా, ఎక్కువగా మన వాక్యం మీద బేస్ అవ్వాలి. సంఘ పునాది వాక్యం మీద ఉండాలి, కట్టబడాలి. నీ ఆత్మీయ పునాది వాక్యమై ఉండాలి. ప్రవచనాలు, అద్భుతాలు, స్వస్థతలో ఇది కాదు. రీసెంట్గా 2 రోజుల ముందు మనం ఊరంతా తిరుగుతాం, అక్కడ పని చేస్తాం, ఇక్కడికి పని చేస్తాం, లేకపోతే ప్రయాణాలు చేస్తాం, ఏమండి కష్టపడతాం, పనికి వెళ్తాం, ఇదంతా చక్కగా ఓపుకుంటుంది. కరెక్ట్గా ప్రార్థనలోకి వచ్చేదాడు కాళ్ళు ఎంతలో అవుతాయి, ప్రార్థనలోకి వచ్చేదాడు కాళ్ళలాగైతే, ప్రార్థనలోకి వచ్చేదాడు తలపోటు వచ్చేది. దీన్నే జయించాలి. దీన్ని అధిగమించగలిగితే నువ్వు మంచి ప్రార్థన యోధురాలు అవుతావు. హల్లెలూయా. ఇప్పుడు ఆయన అన్నాడు, ఇశ్రాయేలీలలో ఎంత విశ్వాసం, అబ్బా సూపర్ విశ్వాసం. కొర్నేలిలో కూడా ఉందా విశ్వాసం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు కొర్నేలి ఎందుకు ప్రార్థన చేస్తున్నాడంటే, బావేనాలు మీరు, ఎందుకు కొర్నేలి అంత భక్తి, అంత ప్రార్థన చేశాడంటే వారి కుటుంబం యొక్క రక్షణ కొరకు, ఆ ప్రాంతం యొక్క రక్షణ కొరకు. హల్లెలూయా. చదవండి ఒకసారి. అతడు దూత, చూడండి, పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి, నాయనా కొర్నేలి అని పిలిచిన దర్శనమందు తేటగా అతనికి కనబడిన. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు 3 గంటలకు ప్రార్థన చేస్తున్నాడు, ప్రార్థనలో ఉన్నాడు కొర్నేలి గారు. దేవుని దూత పరలోకం నుంచి వచ్చి ప్రత్యక్షమై కొర్నేలిని తేటగా పిలుస్తూ ఉందండి. దేవుడు మనకి ఏదైనా దర్శనమిచ్చినా, ప్రవచించినా, ఏదైనా వాక్యం ద్వారా మాట్లాడితే అరమరికలు లేకుండా మాట్లాడతాడు. ఏవో నా కుమార్తె నీకు నడు లాగుతున్నట్టు ఉంది అని డౌట్, యేసుప్రభుకు అనుమానం లేవు. అర్థమైందా? యేసుప్రభు ఒక దర్శనం ఇచ్చినా, ఒక ప్రవచనం ఇచ్చినా, ఒక వాక్కు ద్వారా మాట్లాడినా తేటగా మాట్లాడతాడు. వంకరడెంకరగా మాట్లాడ్డా ఆయన. ఏదైనా చెప్తే ముక్కుసూటిగా, అందుకే అంటాడు ఒక ఆయన, నాయనా నీవు మోమాటం లేకుండా, మనకు కూడా మోమాటం ఉండకూడదండి. మొహమాటంతో మొహమాటంతో ఇతరుల దగ్గర మాట్లాడకూడదు, క్లారిటీగా మాట్లాడాలి. ఎలాగ అనుకుంటున్నానేమో, ఇలా జరుగుతుందేమో, ఎలాగేమో అలాగేమో, నా కోసం ఎలాగుందేమో, ఏమో కాదు, ఉందా లేదా. ఇంకో చోట మీ మాట అవునంటే కాదంటే అంతే. స్తోత్రం. మన మాట విధానం, మన వ్యక్తిత్వం అలా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దేవుని బిడ్డలారా, దర్శనమందు తేటగా కొర్నేలితో మాట్లాడుతున్నాడు. దర్శనమందు తేటగా కొర్నేలితో దేవుని దూత మాట్లాడుతూ ఏమని చెప్తున్నాడంటే, నీ ప్రార్థనలో నువ్వు చేస్తున్న ధర్మకార్యాలు సన్నిధి చేరాయి. స్తోత్రం. ఒకటి నేను అంటాను, కొర్నేలి తనకున్న బిజీ షెడ్యూల్ పక్కన పెట్టాడు, అధికారాన్ని పక్కన పెట్టాడు, గౌరవాలను పక్కన పెట్టాడు, పేరు ప్రఖ్యాతలను పక్కన పెట్టాడు. 2 ప్రార్థన చేస్తున్నాడు. 3 చెప్పన, తాను చేసే భక్తికి ప్రతిఫలముగా, ప్రార్థనకి ప్రతిఫలముగా, జవాబుగా దేవుని దూత వచ్చి మాట్లాడుతూ ఉంది. దేవుని స్తోత్రం. కొన్నిసార్లు నేను కొంతమంది దగ్గరికి వెళ్తాను. నేను వెళ్తా ఉన్నప్పుడు వాళ్ళ హృదయాలలో, వాళ్ళ తలంపులలో, వారి జీవితాలలో వారు దేని కొరకైతే ప్రార్థన చేస్తూ ఏ విషయాల్లో నలిగిపోతున్నారో ఆ సంగతులు ప్రభువునకు బయలుపరిచి, ఆ సంగతులను వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నప్పుడు, లేదా వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నప్పుడు, దేవుని బిడ్డలారా, వారు కళ్ళంట నీళ్లు తిరుగుతూ ఉంటాయి, ఏడుస్తారు, కన్నీళ్లు గారుస్తారు. ఎందుకంటే దేవుడు వారికి జవాబునిస్తున్నాడు. నేను చెప్పనా, నిజంగానే కొర్నేలి ప్రార్థన చేయకపోతే, ధర్మకార్యాలు చేయకపోతే జవాబు వచ్చినా, ఏమ్మా ఇప్పుడు నీ ప్రార్థనలకి జవాబు రాకపోవడానికి, నీకు పరసంబంధమైన ఇహ సంబంధమైన దీవెన నువ్వు సంపాదించుకోలేకపోవడానికి కారణం ఏంటంటే నువ్వు అడగలేకపోతున్నావు కదా. ఇప్పుడు నువ్వు అడిగితేనే నువ్వు అడిగిన దానికి జవాబుగా దేవుడు నీకు ప్రతిఫలంగా జవాబును పంపిస్తాడు. అడగకుండా వారానికి ఒకసారి అడిగి, సంవత్సరానికి ఒకసారి అడిగి, అది అంతవరకు కరెక్టో? బైబిల్లో ఎడతెగక ప్రార్థన చేయుడి అని ఉంది. ఎలాగా?
ఎడతెగక అంటే ఏంటి? ఎల్లప్పుడూ ప్రార్థనలో ఉండేవాడట. ఎడతెగక ప్రార్థన అంటే మనము నిత్యము ఈ అలవాటుని కలిగి ఉండాలి. ప్రార్థించే అలవాటు మనం కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. బాగా చెప్తలేదండి. ఎల్లప్పుడూ మనం ఏం చేయాలి? ప్రార్థన చేసే అలవాటు ఉండాలి. ఏమన్నా నీ ధర్మకార్యాలు, నీ ప్రార్థన వినబడింది. ఇప్పుడు ఏమన్నాడు తెలుసా? 5వ వచనం 10:5 అపోస్తులు, ఇప్పుడు నీవు ఎప్పేకిన ఒక మనుషులను పంపి పేతురును మారుపేరు గల సీమోనుని పిలిపించము. అతడు సముద్రపు దరినున్న సీమోనును ఒక చర్మకారుని ఎంట దిగి ఉన్నాడని అతనితో చెప్పెను. అతనితో మాట్లాడిన దూత వెళ్ళిన పిమ్మట అతడు తన ఇంటి వారిలో ఇద్దరిని తన యొద్ద ఎల్లప్పుడూ కనిపెట్టుకుని ఉండు వారిలో భక్తిపరుడను ఒక సైనికుని పిలిచి వారికి సంగతులని వివరించి చెప్పాడంట. దేవుని స్తోత్రం. ఇప్పుడు కొర్నేలి దగ్గర కనిపెట్టుకుని ఉండే ఇద్దరిని పిలిచి ఒకడికి చెప్పాడంటారు, నాయన జరిగింది ఇది, మీరంట ఎప్పే ప్రాంతం వెళ్ళి సీమోనును అతని ఇంటి దగ్గరికి వెళ్ళండి అంటే ఒకసారి 22 చదవండి. ముగించేద్దాను. 22 చదువు. నీతిమంతుడును దేవునికి భయపడేవాడును పరిశుద్ధ దూత వలన బోధించబడనని చెప్పారు. స్తోత్రం. చూడండి, ప్రార్థనాపరుడు, ధర్మకార్యాలు చేసేవాడు, ఇంకేంటి చెప్పనా? నీతిమంతుడు. స్తోత్రం చెప్పండి. కొర్నేలి ఎవరండి? వాస్తవానికి బాగా వినండి, అంత మంది మీద అధికారం ఉండి కూడా అవినీతి కానీ దుర్నీతి కానీ లేదంట ఆయనలో. యథార్థత లేనితనం లేదంట ఆయనలో. దొంగతనం లేదంట ఆయనలో. అబద్ధాలు చెప్పేది లేదంట. మోసపుచ్చే మనసు లేదంట. నీతిమంతుడంటే యథార్థంగా బ్రతికేవాడు, పవిత్రంగా బ్రతికేవాడు, పరిశుద్ధత కొరకు పోరాడేవాడు. ఆమె ఇప్పుడు నీతిమంతుడట. రెండోది ఏంటి? ప్రజల వలన మంచి పేరు పొందును. ఇది చాలా ప్రాముఖ్యం అండి. హలో, స్తోత్రం. బిడ్డలు గమనించండి, తన ఊరి వారి వలన ఒక మంచి పేరు కలిగినోడట. మనం ఉంటున్న గ్రామములో మనకు ఒక మంచి సాక్ష్యం ఉండాలి. ఆమె మనం ఉంటున్న గ్రామంలో మనకి ఏ సాక్ష్యం ఉండాలి? ఇదివరకు మన సాక్ష్యం రాడు, తాగుబోతుడు రాడు, పాపిరాడు, అలాంటి వాడు ఎలాంటి వాడు. ఇదివరకు యేసు ప్రభు నమ్ముకున్నాక నీ సాక్ష్యం మారిపోవాలి. కొర్నేలి సాక్ష్యం ఎలాగుంది? నీతిమంతుడు, ప్రజల వలన మంచి పేరు పొందినవాడు. 100 మందిలో ఎవడి చేతను ఈడు పనికిమలోడు అనిపించుకోలేదంట. నీతిమంతుడిగా ఉన్నాడట, మంచి పేరు పొంది ఉన్నాడట. ఇంకో విషయం చెప్పనా? అతడు పరిశుద్ధులు అపోస్తుల బోధ కొరకు ఎదురు చూస్తున్నాడంట. స్తోత్రం. చదవండి, అక్కడ ఉంటుంది. నీవు చెప్పు మాటల వినవలనని పరిశుద్ధ దూత వలన బోధించబడినని చెప్పారు. అంటే వాక్యం మీద ఆసక్తి ఉన్నవాడు, ప్రార్థనాపరుడు, ధర్మకార్యాలు చేసేవాడు, చారిటీ చేసేవాడు, నీతిమంతుడు, మంచి పేరు పొందినవాడు. ఇంకోటి చెప్పనా? కూటమిట్టాడంట ఇంటికాడ. ఎంత ఎలాంటి కూటమో చెప్పనా? తమ ఊరిలో ఉన్న వాళ్ళందరినీ ఈ 100 మందిని ఆళ్ళనేళ్ళని ఇంచుమించు కొన్ని 100 మందిని కూర్చోబెట్టాడు కూటంలో. దేవుని స్తోత్రం. మనం ఎప్పుడన్నా కూటమి పెడితే పక్కింటోడికి చెప్పం. ఓ సిద్ధపాటు ఉండదు కూటం. ఆదివారం చెప్పారు కదా, వత్తర్లేత మానేస్తారు. వత్తర్లేత అంటే ముందు నీకే. అరే నేను చెప్పనా? బోధించే నాకు ఆసక్తి ఉండాలి, పెట్టుకున్న వారికి ఆసక్తి ఉండాలి. హల్లెలూయా. బోధించేవాడికి పెట్టుకున్న వాళ్ళకి ఎంత ఆసక్తి ఉండాలో బోధించే, రెండు లేకపోతే అక్కడ కార్యం జరగదు. పోయిన శుక్రవారం పెట్టాను ఇక్కడ, ఫస్ట్ శుక్రవారం ఇక్కడ మంచి ఆరాధన జరిగింది. ఇప్పుడు కూడా మంచి ఆరాధన జరిగింది. దీన్ని బట్టి వాళ్ళ కుటుంబం మీద కృప ఉందని అర్థం. కొన్ని కొంపలకి వెళ్తే ఆరాధన రాదు, వాక్యం రాదు. దాన్ని అన్న తెత్తే అంటే దాని అర్థం ఏంటి? ఆ కొంపలో ఒకరు ప్రార్థన చేయరని.
ఆ కొంపలో వాళ్ళు ఒకళ్ళు కూడా ప్రార్థన చేయరు. నాకు అర్థమైపోద్ది. దేవుని కృపన్న ఇల్లు, కృపలేని ఇల్లు ఏంటో నాకు అర్థమైపోతాయి. నీతిమంతుల గుడారాలేవో, దెయ్యం కదులుతున్న గుడారాలేవో అర్థమైపోద్ది నాకు. వాస్తవానికి మన బిడ్డలందరూ మంచివాళ్ళు, మంచిగా ఉంటారు, నడిపింపు అంతా బాగుంటుంది. నేను అనేది ఏంటంటే మనకు అలాంటి ఆసక్తి ఉండాలి, ఉపవాసం ఉండాలి, ప్రార్థన చేయాలి. పలానా రోజు మా ఇంటికాడ కూటం అద్భుతం జరగాలి, పాస్టర్ గారిని దేవుడు బలంగా వాడుకోవాలి, అందరు రావాలి, అందరు వాక్యం వినాలి, ఈ మనసు ఉండాలండి కూడికి పెట్టుకునేవాడికి. ఒక ఆవిడ అయ్యగారండి అందరికీ చెప్పాలంటే కొంచెం పలారానికి డబ్బులు లేవు అన్నది. అమ్మ నేనన్నా ఇస్తానని పలారానికి డబ్బులు తగలట్ట, పలారానికి ఏమి లేవు. 100 మంది వస్తే పార్టీగా 2 ఏళ్ళు 3 ఏళ్ళు అయిపోతే పలారానికంటే ఎందుకమ్మా నేను ఇస్తాను, పునాలు పిలువు తల్లే అన్నాను. మీరేమిస్తారులేండి, నేను మీకే కానుక ఇవ్వాలి కదా అంటే ముందేం చెప్పేస్తుంది, నా కానుకి కోత, పలారానికి కోత, బేదరుపులు ఇక్కడ అరిచేస్తుంది. హల్లెలూయా. అదే బట్టల షాపుకి అండి, బట్టల షాపుకి ఇంక షాపులు కొన్ని ఉంటాయి ఈ దుష్టమృగాలకి, ఆ షాపులకి వెళ్తే మాత్రం కట్టలు తీసేస్తారు. దేవుని స్తోత్రం. ఈ పిసినారితనం అంతా ఎక్కడ చూపిస్తారు అండ్ ₹1,00,000 పెట్టి పెళ్లి చేసి 500 ఇస్తారు పాస్టర్ గారు కానుక. ఎంత దుర్మార్గం. నిజమండి. మన దేవునికి అదొక మెట్టు, దశంభాగం ఆతిథ్యం చేయటం అండి. నేను చెప్పనా, ఆ గ్రామమంతా రక్షణకి పెట్టుబడి పెట్టినోడు. దేవుని స్తోత్రం. ఇప్పుడు కొత్త పరిచర్యలకి అంటాను బిడ్డ, కొర్నేలిలో అలాంటి చక్కటి క్వాలిటీస్ ఉన్నాయి. మనలో కూడా క్వాలిటీస్ ఉండాలి. తన గ్రామం, కుటుంబం, ఈ 100 మంది రక్షణకు కారకుడయ్యాడు ఆయన. పేతురు వచ్చాడు, వాక్యం చెప్పాడు, అనేకులు పరిశుద్ధాత్మతో నింపబడ్డారు, చాలామంది బాప్తిస్మాలకు సిద్ధపడ్డారు, బాప్తిస్మాలు పొంది. ఎంత జరగడానికి మూలకారకుడు ఎవరో? కొర్నేలి. ఇప్పుడు నీ 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 కుటుంబం రక్షణ పొందడానికి నువ్వు కారకురాలు అవ్వాలి. నీ కుటుంబం ఆశీర్వదించబడ్డానికి కారకురాలు అవ్వాలి. నీ కుటుంబము ఉన్నతంగా ఉండడానికి నువ్వు కారకురాలు అవ్వాలి. నేను చెప్పనా, కుటుంబంలో అవినీతి సంబంధమైన కార్యక్రమాలు జరగడం తప్పు కాదు, ప్రతి ఇంట్లో ఉంటాయి. కొందరు దొరుకుతారు, కొందరు దొరకరు, దొంగలు. కానీ నీ ప్రార్థన వలన దాన్ని జయించవచ్చు. నేను చెప్తున్నా. హల్లెలూయా. ఇంకో విషయం చెప్పనా, ప్రతి ఇంట్లో బాధ సంబంధమైన వ్యవహారాలు జరుగుతాయి, హృదయమును నొప్పించే వ్యవహారాలు జరుగుతాయి. కానీ వాటిని ప్రార్థన ద్వారా సరి చేసుకోవాలి. అంతే. జ్ఞానవంతులు వారు సంగతి బయటికి వెళ్ళకుండానే పరలోకం వెళ్ళిపోయేలా చెయ్యాలి. పరలోకం యేసు ప్రభు చెవిలో పడ్డదనుకో అన్నీ సవరణలు వచ్చేస్తాయి. ప్రభు సరి చేస్తే నేను చెప్పనా, తాగుబోతుండే తాకరన్నంతకాలం తాగడం మాండో. అదే యేసు ప్రభుకి చెప్పావు అనుకో, ఆయన ఎలా మానిపించాలి ఆయనకి తెలుసు. మన బిడ్డలు మన మాట వినాలంటే వినరు, నా బిడ్డలే వినరు ఒక్కోసారి. కానీ ఏం చేయాలి? ప్రార్థన, వారు దుర్మార్గతను వాళ్ళకి చెప్పడం చాలా ఉత్తమం. మన బిడ్డలు ఎక్కడైనా తప్పారనుకో, కొట్టేసి తొక్కేసి లాగేసి, అది దరిద్రపు అనేది. కొడతాం గొప్పతనం కాదు, కొడతాం ఎవడానికి కొడతాడు. నీ పిల్లలను బండకేసి కొట్టు అంటాడు అంటే అర్థం ఏంటి? బండ అంటే క్రీస్తు ఉపదేశంతో సరిచేయాలి. ఎఫెసీ పత్రికలో అంటాడు, ఉపదేశముతో నీ పిల్లల్ని ఏం చేయాలి? చక్కదిద్దాలి. ప్రార్థన చేయాలి, ప్రభా నా బిడ్డలో పలానా దుర్బుద్ధి ఉంది, నా బిడ్డలో పలానా ఆలోచనలు ఉన్నాయి, నా బిడ్డలో ప్రవర్తన ఉంది, నా బిడ్డలో. మనకు అర్థమైపోద్ది మన పిల్లల వైఖరి, నడవడిక, విధానాలు అర్థమైపోతాయి. అర్థమైనప్పుడు వాటిని ప్రభు సన్నిధిలో పెట్టాలి, ప్రభు సన్నిధిలో అడగాలి. ఎలా ఉన్నాడేంటి నాయన, సరిచేనాయన, బలపరచునాయన, మాట్లాడు. ప్రార్థన చేసా, బాగా ప్రార్థన చేసి కూర్చోబెట్టాలి వాళ్ళని. అరే ఏంట్రా, నీ గురించి నాకు ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయి, నీ గురించి నాకు ఎలాంటి తలంపులు వస్తున్నాయి,
బైబిల్ అంది యవ్వనులు తప్పక తొట్టిల్లుతారు.